సినిమా రివ్యూ రైటర్లపై మండిపడ్డారు విజయశాంతి. సినిమాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఒక్క సినిమా ఆడాలని తాము కోరుకుంటామన్నారు. సినిమా నచ్చకపోతే చూడొద్దని స్పష్టం చేశారు. ప్రజలకు నచ్చిన సినిమాలపై మీకెందుకు అంత పైశాచిక ఆనందం అంటూ మండిపడ్డారు విజయశాంతి. సినిమా రివ్యూ రైటర్లపై మండిపడ్డారు విజయశాంతి. సినిమాలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫనీ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఫనీ. సంతోష్, రీసెంట్ గా రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే మూవీ కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నిన్న జరిగినటువంటి ఒక సక్సెస్ మీట్ లో విజయశాంతి రివ్యూస్ అనేటువంటి పర్సనల్ ఒపీనియన్స్ తప్ప ఇంకోటి కాదని, కొంతమంది కావాలని సినిమాని కిల్ చేయడానికి వాళ్ళ తాలూకా పైచానంతా ఆ రివ్యూలో పెడుతున్నారని చెప్పేసి కూడా విజయశాంతి చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు రివ్యూ రైటర్స్ మీద. సినిమాను కూలీ చేద్దామనే వారికి మా హెచ్చరిక అని కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేవారు పద్ధతి మార్చుకొని తీరాలి, కావాలని సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్క సినిమా ఆడాలనేదే తమ కోరిక అని, తద్వారా ఇండస్ట్రీ బాగుపడుతుందని, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎన్నో ఆశలతోని పరిశ్రమలోకి వచ్చే వాళ్ళని ఈ రివ్యూల వల్ల లేకపోతే ఆ సినిమాని కిల్ చేయడం వల్ల ఇబ్బందుల్లోకి నెడుతున్నారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. వాళ్ళని దుష్ట శక్తులుగా కూడా విజయశాంతి చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా సినిమాల్ని దీవించడం నేర్చుకోండి, అట్లీస్ట్ మీకు అది చేత కాకపోతే దానిపై విషం మాత్రం కక్కకండి అని కూడా విజయశాంతి చెప్పడం జరిగింది. మంచి సినిమాలను చంపే హక్కు మీకు లేదు అని చెప్పి చాలా ఆవేశంతో నిన్న ఆవిడ మాట్లాడడం జరిగింది. సంజోష్, కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలను నాశనం చేసే వాళ్ళని జీవితంలో కూడా ఎప్పుడు క్షమించకూడదని కూడా ఆవిడ తీవ్రంగా విరుచుకుపడడం జరిగింది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ ఫనీ.